ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే విశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న కాకినాడ నగరపాలక సంస్థ నూతన భవనాన్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరారు. గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం వల్లే పనులు కుంటుపడ్డాయని వనమాడి విమర్శించారు. కార్పొరేషన్ నూతన భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధికారులతో కలిసి పరిశీలించారు. మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు ఇతర అధికారులతో కలిసి సినిమా రోడ్లో నిర్మిస్తున్న నూతన భవన ప్రాంగణాన్ని పరిశీలించారు. పనుల ప్రగతిని కమిషనర్ వెంకట్రావు ఎమ్మెల్యే వనమాడికి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 38 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు, 20 కోట్ల నగరపాలక సంస్థ నిధులతో ప్రతిపాదించిన కార్పొరేషన్ భవనం 4 ఏళ్లు గడిచినా పూర్తి కాకపోవడం విచారకరమన్నారు. పన్నుల రూపంలో ఏటా 77 కోట్లు వసూలవుతున్నప్పటికీ కార్పొరేషన్కు సొంత భవనాన్ని రూపొందించుకోలేకపోయామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం వల్లే పనులు కుంటుపడ్డాయని వనమాడి విమర్శించారు. అవసరమైతే నగరపాలక సంస్థ నిధుల ద్వారా పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టును మార్చి 2025 వరకు పొడిగించారని, ఆ సమయంలోపు చాలా వరకు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే వనమాడి సూచనలను కార్పొరేషన్ ప్రత్యేక అధికారి కలెక్టర్ షాన్ మోహన్ సగిలి దృష్టికి తీసుకువెళ్లి పనులు వేగవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి, కార్యదర్శి ఎం యేసుబాబు, స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తెలుగుదేశం నాయకులు తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది 4 ఫ్లోర్ల బిల్డింగ్, 3 ఫ్లోర్లకి ఇప్పుడు స్లాబ్ వేసి ఇలా ఉంచారు. మీరు చూసారు బిల్డింగ్, ఇంకో ఫ్లోర్ వేయాలి. ఇంకా దీని ఖరీదు స్మార్ట్ సిటీ నుంచి 38 కోట్లు పెట్టడం జరిగింది, మన కార్పొరేషన్ నుంచి 20 కోట్లు పెట్టడం జరిగింది. అంటే 58 కోట్లు. ఓకే, కావాలి, మంచి బిల్డింగ్ కావాలి. 58 కోట్లు అయినా పర్లేదు, ఇంకో 10 కోట్లు అయినా పర్లేదు, తప్పులేదు. ఇది స్థిరస్థాయిగా ఉండే బిల్డింగు, బాగా కట్టాలి. అన్ని ఆఫీసులు ఒకే చోట ఉండేలాగా, కౌన్సిల్ బిల్డింగ్ కూడా ఒకే చోట ఉండేలాగా. ప్లాన్ మటుకు చాలా బాగుంది, లేటెస్ట్గా కడుతున్నారు, అంత బాగుంది. ఆ రోజు మేము అనుకున్న బిల్డింగే, కొత్తగా కాదు, మేము ఓడిపోయాం, మేము చేయలేకపోయాం, అంతే తేడా. అంటే మేము అనుకున్న టైము ఒక 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలనుకున్నాం. పెద్ద బిల్డింగ్ కాబట్టి 2 ఇయర్స్లో కంప్లీట్ టైం బాండ్ పెట్టుకున్నాం. కానీ మేము అధికారులు లేవు, వాళ్ళు వచ్చారు చేస్తారు అనుకోండి. దీన్ని కూడా 2 సార్లు శంకుస్థాపన చేశారు. సరే, 2 సార్లు శంకుస్థాపన ఎన్ని చేసినప్పుడు కూడా ఈరోజు మనకి 4 ఫ్లోర్లు కూడా కట్టలేకపోయారు. ఇంకా ఫ్లోర్ ఉండిపోయింది, పూర్తి చేయలేకపోయారు. 4 సంవత్సరాలు అయిందండి. కాకినాడ ప్రజలారా, మన ఇల్లు డబ్బులు ఉండి కూడా 4 సంవత్సరాలుగా కట్టలేకపోయారు. బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. వాళ్ళు అవసరమైన చోట్ల కట్టేసుకున్నారు, ఈ డబ్బులన్నీ అవసరమైన చోట వాడేశారు. వచ్చిన డబ్బు అంతా ఏంటి? ఎవరు? నాకు తర్వాత వచ్చిన ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తను దీనికోసం ఆలోచించలేదు, కాకినాడ ప్రజల కోసం ఆలోచించలేదు, తన కోసం తను ఆలోచించుకుని నిధులన్నీ ఎక్కడ పడితే అక్కడ పనికిరాని చోట పెట్టి నిధులు వాడేశాడు తప్ప మనకు కావాల్సిన బిల్డింగ్ కట్టలేకపోయాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.